హలో బుడీస్ అండ్ బుడంకాయస్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. అయితే 10 తలల రావణాసురుడు వచ్చాడు కదా సీతాదేవిని ఎత్తుకెళ్ళడానికి. అప్పుడు ఆమె కుటీరంలో ఒంటరిగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆ కుటీరం లోపలికి వెళ్ళడానికి చూస్తాడు, కానీ లక్ష్మణుడు గీసిన రేఖని దాటి లోపలికి వెళ్ళలేకపోతాడు. అప్పుడు ఎలా అయినా వెళ్ళాలి అని తను ఒక సాధువు రూపంలోకి మారుతాడు. భిక్షయాటన చేస్తూ వస్తున్నట్టు చెప్తాడు. అప్పుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ భిక్ష అని అడుగుతాడు. అప్పుడు సీతాదేవి ఆ భిక్ష తీసుకొని రావణాసురుడి దగ్గరికి వస్తుంది. అయితే రావణాసురుడు అంటారు, ఎప్పుడైనా సరే భిక్ష గడప దాటి వేయాలి అని చెప్తాడు. అప్పుడు సీతాదేవి చేసేదేమీ లేక లక్ష్మణుడు గీసిన గీతని దాటుతుంది. అంతే, వెంటనే రావణాసురుడు అసలు రూపంలోకి వస్తాడు. 10 తలలు వచ్చేసి అహహా అని పెద్దగా నవ్వుతూ సీతాదేవిని చాలా భయపెడతాడు. ఇప్పుడు సీతాదేవి అరుస్తూ ఏడుస్తూ ఉండగానే తన స్వర్ణరథాన్ని తెప్పించి సీతాదేవిని ఆ రథంలో ఎక్కించుకొని అలా గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అలా సీతాదేవి ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు సీతాదేవి చెట్టు మీద నిద్రపోతున్న జటాయువును చూస్తుంది. అప్పుడు సీతాదేవి జటాయువుని పిలుస్తుంది, తనను కాపాడమని అరుస్తుంది. అప్పుడు వెంటనే జటాయువు నిద్రలేచి రావణాసురుడికి ఎదురు వెళ్తుంది. అప్పుడు జటాయువు రావణాసురుడితో చాలా యుద్ధం చేస్తుంది. చాలా సేపు యుద్ధం చేసి చేసి అలసిపోతుంది. కానీ రావణాసురుడు జటాయువు యొక్క 2 రెక్కల్ని విరిచేస్తాడు. ఆ నీరసంతో జటాయువు కింద పడిపోతుంది. ఇంకా చేసేదేమీ లేక రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు సీతాదేవి ఏడుస్తూ అలా వెళ్తూ ఉండగా తన ఒంటి మీద ఉన్న నగలన్నిటినీ తీసి అక్కడ ఒక వానర సమూహం కనిపిస్తే అక్కడ తన నగల్ని వేస్తూ వస్తుంది. ఎందుకంటే రాముడు తన కోసం ఖచ్చితంగా వస్తాడు అని, తనని వెతికేటప్పుడు తనకి ఇవి ఆనవాలుగా దొరుకుతాయి అని సీతాదేవి అలా తన నగల్ని వేస్తూ వస్తుంది. అలా సీతాదేవిని రావణాసురుడు 7 సముద్రాలు దాటి లంకకి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు సీతాదేవికి ఇష్టం లేకపోయినా తన లంకని అంతా తిప్పి చూపించి తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కానీ సీతాదేవి ఒప్పుకోదు. అందుకు రావణాసురుడు, నేను నీకు 12 నెలల గడువు మాత్రమే ఇస్తున్నాను, ఈలోపు నువ్వు ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకుని తీరాలి అని చెప్తాడు. సీతాదేవిని అశోకవనంలో ఉంచి రాక్షసుల మధ్య బందీఖానాగా ఉంచుతాడు. అలా సీతాదేవి ఏడుస్తూ ఆ అశోకవనంలో ఉంటుంది. రామలక్ష్మణులు ఇద్దరు సీతాదేవి కోసం వెతుకుతూ అలా అడవులు తిరుగుతూనే ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.